హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరిషా వ్లాగ్స్. మనకి మధ్య సోకులు ఎక్కువయ్యాయి అనమాట. ఎందుకు సోకులు ఎక్కువయ్యాయి అంటే పని పాట లేదు అసలు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి కొంటనే ఉంటాను, ఊరికే ఉండను అసలు. సరే కొన్నాను కదా, కనీసం యూజ్ చేస్తున్నాను అంటే లేదు, అలానే దాచుతాను. మీరు ఈ శారీ ప్రైస్ అయితే గెస్ చేసి ఇప్పుడే కమెంట్ సెక్షన్ అయితే పిన్ చేయండి. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వీడియో ఎండ్ లో అయితే చెప్తాను. మైసూరులో చాముండేశ్వరి టెంపుల్ అయితే ఈ శారీ తీసుకున్నాను. నాకు ఒక సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ బార్డర్ లేదనమాట. నా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ తీసుకుంది, తను చూపించాక నాకు అర్థమైంది అక్కడ శారీస్ చాలా తక్కువ పడతాయి అని చెప్పేసి. సరే అని నేను కూడా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నా ఫ్రెండ్ మాత్రం శారీలా కట్టాలని అలానే ఉంచేసింది, బట్ నేను మాత్రం హాఫ్ శారీ చేసేసాను దాన్ని. మన హాఫ్ శారీ స్టైలింగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేయండి. తీసుకున్న వెంటనే కుట్టేయాలని థాట్ తో తీసుకుంటాను, బట్ రియాలిటీ ఏంటంటే 4-5 months అలా దాచిపెట్టి తర్వాత కుడతా అనమాట. ఫోల్డింగ్ మీద మల్టిపుల్ పేపర్స్ ఉండడం వల్ల క్లాత్ చాలా స్టిఫ్ గా అనిపించింది, బట్ ఓపెన్ చేశాక అర్థమైంది రియాలిటీ. అందుకే బార్డర్ వరకు క్యాన్వాస్ వేసి కవర్ చేశాను అనమాట. బ్లౌజ్ విషయానికి వస్తే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా షోల్డర్ పార్ట్ వరకు బార్డర్ వేయడం, సో అలానే ప్లాన్ చేసి వేశాను. ఈ హ్యాంగింగ్స్ మాత్రం ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. ఇప్పటి వరకు నా న్యాచురల్ మొహానికి కొంచెం మేకప్ వేస్తున్నాను అనమాట. అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉంటాయి, బట్ ప్లీజ్ ఇగ్నోర్. నాకైతే ఈ హాఫ్ సారీ అవుట్పుట్ అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. పాత స్టైల్లో ఉన్న పట్టుపరికి మోడల్లో అనిపించింది నాకైతే, సో అందుకే దానికి తగ్గట్లు కొంచెం జ్యువెలరీ ఎక్కువ పెట్టాను. ఇంత రెడీ అయ్యాక పెద్ద జడ లేకపోతే ఎలా, అందుకే సవరం పెట్టి మనం పెద్ద జడ చేస్తాం అనమాట. జడ బోసిగా ఉందని చెప్పేసి నా ఫ్రెండ్ కోసం నేను జడ బిల్లలు చేశాను అనమాట, చిన్న చిన్నవి. అది చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటుంది, కానీ నేను వాడేస్తున్నాను అనమాట. బట్ చెప్తాను ఓకే, నా ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుంది. సాయమా ఇదే నీకోసమే నీ జడబిల్లలు పెట్టేస్తున్నాను. కానీ ఇవి తన శ్రీమంతం జడబిల్లలతో పాటు ఇవి కూడా చేశాను అనమాట. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు రెడీ అవ్వాలంటే ఎక్కడ లేని ఓపికంతా తెచ్చుకొని మరీ రెడీ అవుతాను. అసలు ఏ ఈవెంట్ లేకుండా ఎక్కడికి పోకుండా జస్ట్ మిర్రర్ ముందర నిల్చొని రెడీ అవుతూ ఉంటాను అనమాట. ఇంతకీ ప్రైస్ గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో పింక్ చేశారా? ఎంత అంటే 75 రూపీస్ మాత్రమే. బై బై ఫ్రెండ్స్.